ఈ వీడియో ఇప్పుడిప్పుడే సంపాదించడం మొదలుపెట్టిన పిల్లకాయలకి, ఎప్పటి నుంచో సంపాదిస్తూ కూడా ఏం మిగిల్చలేకపోతున్నాం అనుకునే పెద్దకాయలకి. మనలో చాలామంది మంత్ ఎండ్ రాగానే అరే అసలు వచ్చిన డబ్బులంతా ఎట్లయిపోయిందిరా, శాలరీ అంతా ఎట్లయిపోయిందిరా స్వామి అనుకోవడం ఎంతో మందిని చూసినాం. నెక్స్ట్ మంత్ నుంచి అన్నా మనకు ఆ మాట రాకుండా ఉండాలంటే ఈ థంబ్ రూల్ని ఫాలో అవ్వండి. ఫైనాన్షియల్ థంబ్ రూల్ 50-30-20 రూల్. సో అసలు 50-30-20 రూల్ అంటే ఏంటంటే 50 రూపీస్ని మన నీడ్స్ కోసం తీయండి పక్కకి. సో ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుంటే అందులో 500 మన నీడ్స్ రెంట్ కానీ, ఒకవేళ పీజీలో ఉంటే పీజీ ఫీజు కానీ, లేదా గ్రాసరీస్ కానీ, మన వైఫై బిల్లు, మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఇట్లా ఖచ్చితంగా ఉంటాయి కదా నీడ్స్. తప్పకుండా మనం 1 మంత్ సర్వైవ్ కావాలంటే ఏమేమి అవసరమో వాటి కోసము ఈ 50% అమౌంట్ని పక్కకు తీయాలి. తర్వాత 30 అంటే ఇప్పుడు 1500 పక్కకు తీసాం కదా నీడ్స్ కోసం. ఇంకా 300 వచ్చేసి మన వాన్స్ అంటే మన కోరికలు అంటే ఏంటి? మనం బయటికి వెళ్ళాలనుకుంటాం కదా, ఎప్పుడు పీజీలో ఫుడ్, ఇంట్లో ఫుడ్ అయినా బయటికి వెళ్ళి హోటల్లో లంచ్ చేద్దాము, డిన్నర్ చేద్దాం అనుకుంటాం, ఏదైనా వెకేషన్ వెళ్ళాలనుకుంటాం, లేదా షాపింగ్ చేయాలనుకుంటాం. ఇవన్నీ వాన్స్ కిందకి వస్తాయి. వీటి కోసము రిమైనింగ్ 30% అంటే 300 పక్కన పెట్టండి 1000లో. ఇంకా లాస్ట్ మిగిలిన బ్యాలెన్స్ 200 అంటే 20% అమౌంట్. ఈ 20%ని మనం ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇది ఏం ఖర్చు పెట్టొద్దు ఇంకా. సో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెట్టొచ్చు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో పెట్టొచ్చు. లేదు మన దగ్గర ఎక్కువ ఉంది, ఆ 20% అమౌంట్ 40,000, 50,000, 1 lakh ఉందంటే గోల్డ్లో పెట్టొచ్చు. ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కడైనా ల్యాండ్లో పెట్టొచ్చు. సో ఇట్లా ఈ రిమైనింగ్ 20%ని ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టండి. సో నేనేమంటా అంటే 50-30-20 అనేది కాంక్రీట్ రూల్ కాదు. సో మనకు వచ్చే ఇన్కమ్ను బట్టి తక్కువ ఇన్కమ్ ఉంది, అప్పుడు నీడ్స్ కోసమే 50 సరిపోదు, సర్వైవల్కి రెంట్లు ఎక్కువ ఉన్నాయి, మేము ఉండే ఏరియా సిటీలో అనుకుంటే నీడ్స్ కోసం ఇంకొంచెం పెట్టచ్చు. సో వీలైన వర్క్, నీడ్స్ వరకు ఓకే. వాన్స్లో కొంచెం ఏదైనా వీలైతే తగ్గిద్దాము. 30 ఉంది కదా, దాన్ని ఒక 25కి లిమిట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటే రేపటి రోజు మనకు ఒక 5 years 10 years తర్వాత అరే అప్పట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింటే ఈరోజు ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళం కదా, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేది కదా అని గిల్ట్ రావద్దు అనుకుంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ 25, వాన్స్ని 25 చేసి రిమైనింగ్ 15 నీడ్స్ కోసం పెట్టచ్చు. బట్ అగైన్ ఇది కాంక్రీట్ రూల్ అనేది కాదు. మనం ఎర్న్ చేసే డబ్బులు మనం ఇంకా ఎక్కువ లక్షల్లో సంపాదిస్తున్నామంటే అప్పుడు 50% నీడ్స్ కోసం ఖచ్చితంగా అవసరం ఉండదు. అది ఇంకా కొంచెం తగ్గుతుంది. 30-40%లోనే మన నీడ్స్ అన్ని కవర్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ. సో అన్నిటికంటే ముందు వెకేషన్లు, అవుటింగ్లు, ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు ఫస్ట్ తీసుకొని తర్వాత మన కోరికలు, ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీలు వస్తాయి. ప్లస్ ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవి లేకుండా నువ్వు ఎంత సేవ్ చేసినా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా రేపటి రోజు ఏదైనా హాస్పిటల్ అయిన రోజు నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తం హాస్పిటల్ బిల్స్కే పోతుంది. తక్కువ అమౌంట్తో 500-1000 రూపీస్తోనే 1 crore కవరేజ్ వస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడంలో నొప్పి ఏముంది?